Yes, next question. According to the NCPCR's latest report, how many children in India are vulnerable to the child marriage as of 2023-24? ఎస్ అండి, రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఎన్సీపీసీఆర్ వాళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ అయితే కనుక రిలీజ్ చేశారు. అకార్డింగ్ టు ఇట్స్ పర్టికులర్ రిపోర్ట్ మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ ద బాడీ, అండర్లయింగ్ బాడీ గురించి ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. ఎన్సీపీసీఆర్ అనేటువంటి బాడీ గురించి అయితే కనుక మీకు తెలియాలి. సో యాజ్ పర్ దిస్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అరౌండ్ 11.5 lakh చిల్డ్రన్ ఆర్ వల్నరబుల్ టు దట్ ఆఫ్ ద చైల్డ్ మ్యారేజెస్ అని చెప్పి మనకి రీసెంట్గా రిపోర్ట్ అయితే పబ్లిష్ చేయబడడం జరిగింది. చిల్డ్రన్ ఆర్ వల్నరబుల్ టు ద చైల్డ్ మ్యారేజెస్. ఎస్, అండ్ వీటిల్లో మనకి స్టేట్స్ చూసినట్లయితే కనుక ఉత్తరప్రదేశ్ వచ్చేసి మనకి లీడింగ్ స్టేట్ అండి. సో వేర్ ద హయ్యెస్ట్ నెంబర్, ఫాలోడ్ బై దట్ ఆఫ్ అస్సాం, అండ్ దెన్ వీ హ్యావ్ ద మధ్యప్రదేశ్ ఆర్ ద top 3 states where the vulnerability is very high according to that of the latest report. So that's it. ఆ ఒక్క పాయింట్ మనకు తెలిస్తే సరిపోతుంది. అండ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ఎన్సీపీసీఆర్, గవర్నమెంటల్ బాడీస్కి సంబంధించి కూడా మనకి ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశాలు అయితే కనుక ఉంటాయి. ఎన్సీపీసీఆర్ అంటే అర్థం ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని అర్థం. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఈ యొక్క బాడీ మనం తీసుకుంటే కనుక ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అండి. ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్, కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ ద్వారా మనకైతే కనుక కన్స్టిట్యూట్ చేయబడింది. కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది ఈ బాడీ అయితే. అండ్ ఇట్ వర్క్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ వచ్చేసి ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైల్డ్ డెవలప్మెంట్ అండర్లో మనకైతే కనుక వస్తుంది ఈ పర్టికులర్ బాడీ. ఎస్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్. సిమిలర్లీ ఈ బాడీ యొక్క హెడ్ క్వార్టర్స్ తీసుకుంటే మనకి న్యూఢిల్లీ నుంచి ఫంక్షన్ అయితే కనుక అవుతుందండి, వర్క్ చేస్తుంది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. సో దీన్ని మనకి ఈ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 అనేటువంటి చట్టం ద్వారా 2007లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి చైర్పర్సన్ కూడా అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి. సో చైర్పర్సన్ వచ్చేసి ప్రియాంక్ కనున్గో. ప్రియాంక్ కనున్గో ఈజ్ ద చైర్పర్సన్. ఎస్, సో నౌ లెటెస్ట్ ఒక్కసారి మన క్వశ్చన్ చూసినట్లయితే కనుక అకార్డింగ్ టు ఎన్సీపీసీఆర్స్ లేటెస్ట్ డేటా హౌ మెనీ చిల్డ్రన్ ఇండియా ఆర్ వల్నరబుల్ టు చైల్డ్ మ్యారేజెస్ యాజ్ ఆఫ్ 2023-24 అంటే అరౌండ్ 11.5 lakh ఇస్ ద ఆన్సర్ అండి. క్లియర్? లెటెస్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The Ministry of Environment, Forest and Climate Change recently designated the Namdapha National Park and Kamlang Wildlife Sanctuary as eco-sensitive zones. These protected areas are located in which Indian state? Sikkim, Arunachal Pradesh, Meghalaya and as well as Assam. ఎస్ అండి, మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ సో ఈ యొక్క ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ని, 2 ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని మనకైతే కనుక డిజిగ్నేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నామ్డాఫా నేషనల్ పార్క్. నామ్డాఫా నేషనల్ పార్క్ ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కామ్లాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ యొక్క రెండింటినీ కూడా మనకి ఎలా డిక్లేర్ చేశారు? ఎకో సెన్సిటివ్ జోన్స్గా డిక్లేర్ చేశారండి. ఎకో సెన్సిటివ్ జోన్స్. సో దీస్ ఆర్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్లో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉన్నాయి మనకి అరుణాచల్ ప్రదేశ్లో. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మన ఇండియాలో అరౌండ్ 600కి పైగా ఎకో సెన్సిటివ్ సో జోన్స్ అయితే కనుక ఉండడం అయితే కనుక జరిగిందండి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో మెయిన్లీ స్టేట్ ఏంటి అనేటువంటి తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 600 ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ని అయితే కనుక డిక్లేర్ చేశారు అక్రాస్ ద different states. So coming to this, the Ministry of Environment Forest designated the Namdapha National Park and Kamlang Wildlife Sanctuary as eco-sensitive zones. These protected areas are located in which Indian state? అంటే the answer is Arunachal Pradesh. Arunachal Pradeshలో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉందండి. క్లియర్? మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. The government of India recently divested 5% of its stake valued at 2,000 crores through an offer for sale priced at rupees 1,550 per share.
దిస్ డైవెస్ట్మెంట్ వాజ్ మేడ్ ఇన్ విచ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. సో రీసెంట్లీ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన యొక్క స్టేక్లో, అంటే ఈ పలానా బాడీస్లో మనకి ఏంటంటే కనుక వన్ ఆఫ్ ద బాడీస్లో మనకి 5% స్టేక్ అంటే వాటాని మనకి ఏంటి అని అంటే కనుక సేల్ చేసేయడం జరిగింది. సో దేనికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతున్నారు. గార్డెన్ రీచ్ అండ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్, మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. సో మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం తీసుకుంటే కనుక సో 5% ఆఫ్ ద స్టేక్ ఇన్ ద కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అండి. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక 5% స్టేక్ని, 5% వాటాని మనకి ఏంటి అని అంటే కనుక సో సేల్ చేసేయడం జరిగింది. 5% డైవెస్టెడ్ ద 5% స్టేక్ ఇన్ ద కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. డైవెస్టెడ్ 5% స్టేక్ ఇన్ ద కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఎస్, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. సో మనం చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో యాజ్ ఆఫ్ జూన్ 2024 మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత స్టేక్ ఉంది అని అంటే కనుక ఇట్ వాజ్ అరౌండ్ 72.86% అయితే కనుక స్టేక్ అయితే కనుక ఉందండి. ఈ పాయింట్ అయితే తెలియాలి. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25లో గవర్నమెంట్ డైవెస్ట్మెంట్స్ ద్వారా సో ఎంత సంపాదించింది, ఎంత రైజ్ చేసింది మనీ అనేటువంటిది కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 25, సో దట్ ఈస్ 24-25 పీరియడ్లో మనకి సో ద గవర్నమెంట్ హ్యావ్ రైజ్డ్ అబౌట్, సో గవర్నమెంట్ రైజ్డ్ అబౌట్ హౌ మచ్ అండి, 31.61 బిలియన్. వెరీ ఇంపార్టెంట్ ఫిగర్ ఇది. సో త్రూ ద డైవెస్ట్మెంట్స్ ద్వారా బిలియన్, సో రూపీస్ త్రూ దట్ ఆఫ్ ద డైవెస్ట్మెంట్స్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక సో రైజ్ చేయడం అయితే కనుక జరిగింది గవర్నమెంట్. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ గురించి ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, సో గవర్నమెంట్ ఏదైనా కంపెనీలో మనకి ఏంటి అని అంటే కనుక స్టేక్ కొనుక్కుంటున్నా లేకపోతే ఇచ్చేస్తున్నా ఇలాంటివి కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అడిగే అవకాశాలు ఉంటాయి. అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మనం తీసుకుంటే కనుక ఇట్ ఈస్ ఏ కేటగిరీ 1 మినీరత్న పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండి. మినీరత్న పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, ఇది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ పిఎస్యు అనమాట. గవర్నమెంట్ యొక్క పిఎస్యు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఇది. అండ్ ఇది దేని అండర్లో వర్క్ చేస్తుంది అని అంటే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద పోర్ట్స్, షిప్పింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ వేస్ అండర్లో వర్క్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ వేస్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది ఈ పర్టికులర్ బాడీ. దెన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కొచ్చి, కేరళలో ఉన్నాయండి. కొచ్చి, కేరళలో అయితే కనుక ఉన్న హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, సిఎండి ఎవరు, చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరని అడుగుతారు. మధు ఎస్ నాయర్. ఎస్, మధు ఎస్ నాయర్ ఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. క్లియర్ వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? ద ఆన్సర్ ఈస్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఈస్ ద ఆన్సర్. ది గవర్నమెంట్ రీసెంట్లీ డైవెస్టెడ్ 5% ఆఫ్ ఇట్స్ స్టేక్. సో ఎందులో అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. యాజ్ ఆఫ్ జూన్ 2024 గవర్నమెంట్ యొక్క స్టేక్ ఎంత, ఫైనాన్షియల్ ఇయర్ 25లో గవర్నమెంట్ ఎంత రైజ్ చేసింది అని చెప్పేసి అడుగుతారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి సంబంధించి కూడా మనకి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేటువంటివి అడుగుతారండి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. The government of India has extended the Samarth scheme, which is a skill development program aimed at generating the jobs and enhancing the productivity in a specific sector. Which sector this scheme is associated with? Agriculture sector, textile sector, IT and software sector, manufacturing sector. సో ఎస్ అండి, సమర్థ్ స్కీమ్ గురించి మనకి ఏం తెలియాలి అని అంటే గవర్నమెంటల్ స్కీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా దీన్ని అయితే కనుక ఎక్స్టెండ్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో టు ద నెక్స్ట్ దట్ ఈస్ ఫైనాన్షియల్ ఇయర్ 25 అండ్ యాజ్ వెల్ యాజ్ 26కి కూడా మనకి ఈ స్కీమ్ని అయితే కనుక ఎక్స్టెండ్ చేశారు. సో సమర్థ్ స్కీమ్ గురించి మనకి అసలు ఏ సెక్టార్కి సంబంధించినటువంటిది అంటే ఏంటి, సో ఎంత మనకి బడ్జెట్ అలొకేషన్ చేశారు, ఎంతమంది ట్రైన్ చేద్దాం అనుకుంటున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి కూడా. సో సమర్థ్ స్కీమ్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక సో స్కీమ్ ఫర్ capacity building, scheme for capacity building, scheme for capacity building in the textile sector, in the టెక్స్టైల్ సెక్టార్ అని చెప్పేసి పిలుస్తారు మనకి. సో అంటే ఆ పేరులోనే మీకు అర్థమైంది సమర్థ స్కీమ్ అనేటువంటిది టెక్స్టైల్ సెక్టార్కి సంబంధించినటువంటిది అని చెప్పేసి. ఇది మనకి ఏంటంటే కనుక డిమాండ్ డ్రివెన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఇట్స్ ఏ డిమాండ్ డ్రివెన్ అండ్ ప్లేస్మెంట్ ఓరియంటెడ్ అంబ్రెల్లా స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇట్స్ ఏ డిమాండ్ డ్రివెన్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ఇది మనకి.
సో ఓకే, దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ప్రోగ్రామ్ ఆఫ్ విచ్ మినిస్ట్రీ అండి, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్కి సంబంధించినటువంటిది. సో దీన్ని రీసెంట్గా ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ టు ద 2 more years, దట్ ఈస్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 మనకి 24-25 దట్ ఈస్ FY25 అండ్ యాజ్ వెల్ యాజ్ FY26 అయితే కనుక దీన్ని ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ అయితే కనుక డిసైడ్ అయ్యింది. అండ్ దీనికి సంబంధించినటువంటి బడ్జెటరీ అలొకేషన్ గురించి మనం తీసుకుంటే అరౌండ్ 495 crores అయితే కనుక మనకి అలొకేట్ చేశారు. అండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక టు ట్రైన్ అరౌండ్ 3 lakh పర్సన్స్ ఇన్ ద టెక్స్టైల్ రిలేటెడ్ స్కిల్స్. సో టెక్స్టైల్ రిలేటెడ్ స్కిల్స్లో మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క స్కిల్స్ని పెంచడానికి, బికాస్ టెక్స్టైల్ సెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్టర్ ఆఫ్టర్ అగ్రికల్చరల్ సెక్టర్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండి. అందుకని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్కీమ్ని ఫర్దర్గా మనకి ఎక్స్టెండ్ చేయబడడం అయితే కనుక జరిగింది. నౌ వాట్ వాస్ ద ఆన్సర్? ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎక్స్టెండెడ్ ద సమర్థ్ స్కీమ్, which is a skill development program aimed at generating jobs and enhancing productivity in a specific sector. Which sector was this scheme associated? And the answer is B, textile sector is the answer. Clear? Let us move on to the next one. World Trauma Day is observed annually on 17th October to raise awareness about trauma and its related impact, like including physical injuries and long-term mental or emotional damage. What is the theme for the World Trauma Day 2024? చేసండి మనకి వరల్డ్ ట్రామా డే గురించి మనం మాట్లాడుకుంటే కనుక జస్ట్ సింపుల్ పాయింట్స్ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే కనుక ఇది మనం ప్రతి సంవత్సరం ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ద 17th Octoberని మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వరల్డ్ ట్రామా డే అయితే కనుక మనం అబ్జర్వ్ చేస్తాము. టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద ట్రామా గురించి. అంటే ఇట్ మే బీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఫిజికల్ ఇంజురీ ఆర్ ఇట్ కెన్ బీ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఎమోషనల్ ఆర్ మెంటల్ డ్యామేజ్ గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయడం గురించి మనకైతే కనుక చేస్తున్నామండి. 17th October 2024 మనకి ఏంటంటే కనుక ఇట్ మార్క్స్ ద 14th వరల్డ్ ట్రామా డే. ఇప్పటికి మనకి 14 times మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వరల్డ్ ట్రామా డే అనేటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇయర్ థీమ్ గురించి మనకైతే కనుక అడుగుతారు. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి మనకి ఏంటంటే వర్క్ ప్లేస్ ఇంజురీస్ ప్రివెన్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ ఈజ్ ద థీమ్ అండి. వర్క్ ప్లేస్ ఇంజురీస్, ప్రివెన్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ ఈజ్ ద థీమ్. ఎస్, సో దీనికి సంబంధించి చూస్తే కనుక వరల్డ్ ట్రామా డే ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ 17th October. సో దాని ఆన్సర్ వచ్చేసి మనకి వర్క్ ప్లేస్ ఇంజురీస్, ప్రివెన్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ ఈజ్ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. The Ministry of Rural Development has signed a memorandum of understanding with the several banks under the Deen Dayal Antyodaya Yojana National Rural Livelihoods Mission to promote financial support for rural women entrepreneurs. How many banks were part of this particular MOU అని చెప్పేసి అడుగుతున్నారు. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే దీనికి సంబంధించి చూస్తే మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు సో ద 10 banks తోటి సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక 10 banks తోటి ఈ యొక్క మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది సైన్ చేయడం జరిగిందండి. అండర్ ద DAYNRLM అంటాం, దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అని చెప్పేసి. సో ద బ్యాంక్స్ ఇన్వాల్వ్డ్ వచ్చేసి మనకి 9 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, దెన్ నెక్స్ట్ వచ్చేసి 1 ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్తో మొత్తం 10 బ్యాంకులతోటి 1 ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు. ఈ 10 banks తోటి కలిపి మనకి MOU అనేటువంటి దాన్ని మనకి సైన్ చేశారు. ఎక్కడండి? అట్ ద నేషనల్ కాన్క్లేవ్ ఆన్ విమెన్ లెడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఇన్ న్యూఢిల్లీలో నేషనల్ కాన్క్లేవ్ ఆన్ విమెన్ లెడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పేసి మనకి ఈవెంట్ జరిగింది. ఆ యొక్క ఈవెంట్లో మనకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ 10 banks తోటి అంటే 9 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ 1 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ తోటి మనకి ఈ యొక్క MOU అయితే కనుక సైన్ చేసుకోవడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద రూరల్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ గురించి మనకైతే కనుక సో చేశారండి. లైక్ ఇంపార్టెంట్ 9 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి మనం తీసుకుంటే కనుక వాట్ ఆర్ దోస్ 9 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్? ద ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా తోటి చేశారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈజ్ థర్డ్ ఇంపార్టెంట్ బ్యాంక్. నెక్స్ట్ వచ్చేసి కెనరా బ్యాంక్. దెన్ వీ హ్యావ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్,
ఇండియన్ బ్యాంక్తో చేయడం జరిగింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా మొన్న రీసెంట్గా మళ్ళీ న్యూస్లో ఉంది కదండి. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్. దెన్ వీ హ్యావ్ ద యూసీఓ యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్. యూసీఓ కూడా మనకి ఏంటి అని అంటే కనుక కమర్షియల్ బ్యాంక్. సో దీస్ ఆర్ ద 9 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ విత్ విచ్ ద ఎంఓయూ హ్యాస్ బీన్ సైన్డ్. అండ్ ద సెకండ్ థర్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ వచ్చేసి మనకి ఐడిబిఐ లిమిటెడ్ అండి. దట్ ఈస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అర్థం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ద అదర్ ఇంపార్టెంట్ బ్యాంక్. Yes, the Ministry of Rural Development signed a MOU with the several banks under the Deen Dayal Antyodaya Yojana NRLM to promote financial support for rural women entrepreneurs. How many banks were part of this MOU అంటే the answer వచ్చేసి మనకి సో ఇట్ ఈస్ 10 MOUs అండి. 10 banks తోటి మనకి MOU అయితే కనుక సైన్ చేయడం జరిగింది. క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Ujjivan Small Finance Bank has granted the Authorized Dealer Category 1 license under the Foreign Exchange Management Act. FEMA was enacted in which year? ఎస్, రీసెంట్గా మనకి మన యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వన్ ఆఫ్ ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కాల్డ్ యాజ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి రీసెంట్గా మనకి అప్రూవల్ అయితే కనుక ఇవ్వడం జరిగిందండి. అండ్ గ్రాంటెడ్ ద ఏం స్టేటస్ గ్రాంట్ చేశారు మనకి? ఆథరైజ్డ్ డీలర్ కేటగిరీ 1 మనకి ఏంటి అని అంటే కేటగిరీ 1 స్టేటస్ లైసెన్స్ని అయితే కనుక మనకి గ్రాంట్ చేయడం జరిగింది. నౌ ఇట్ కెన్ ఆఫర్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఫారిన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ సర్వీసెస్ని మనకి ఏంటి అని అంటే కనుక సో క్యారీ అవుట్ చేయగలదు. అండ్ ఇట్ హ్యాస్ లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మనకి రిలేటెడ్ టు ద డిపాజిట్స్కి సంబంధించి ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ కానివ్వండి. ఎఫ్సిఎన్ఆర్ అంటారు మనకి. ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ అంటే ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్స్, లేకపోతే రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ డిపాజిట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఫారిన్ కరెన్సీ డిపాజిట్స్. దెన్ ఈవెన్ క్యాపిటల్ అకౌంట్స్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ లైక్ ఈసీబీస్ అంటారు, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోవింగ్స్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక మన యొక్క ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షెల్ బారోవింగ్స్ కూడా మనకి క్యారీ అవుట్ అయితే చేయొచ్చు. సో అండ్ సిమిలర్లీ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈ అప్రూవల్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే కన్ఫర్ చేయడం జరిగింది అండర్ ద ఫెమా అంటారండి. ఫెమా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని అర్థం. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఎస్, యాక్ట్ వచ్చేసి మనకి 1999లో మనకి చేయబడటం జరిగింది. సో దట్ ఈస్ వేర్ ద క్వశ్చన్. Ujjivan Small Finance Bank was granted the Authorized Dealer Category 1 license under the Foreign Exchange Management Act. FEMA was enacted in which year అని అడుగుతున్నారు? 1999లో మనకి FEMA అనేటువంటిది ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద ఆర్బీఐ రీసెంట్గా ఏ బ్యాంక్కి మనకి యొక్క ఆథరైజ్డ్ డీలర్ కేటగిరీ 1 లైసెన్స్ ఇచ్చారని కూడా మనకు అడుగుతుంటారు. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే కనుక ఇచ్చారు మనకి. దెన్ నౌ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడు తీసుకుని వచ్చారు అంటే 1999లో మనకి తీసుకుని రావడం జరిగిందండి. Moving forward to the next question. World Food Day is observed annually to raise awareness about healthy diets, malnutrition and food security. This day also commemorates the establishment of the Food and Agricultural Organization of United Nations. On which day is the World Food Day celebrated every year? సో వరల్డ్ ఫుడ్ డే అనేటువంటిది మనకి ప్రతి సంవత్సరం కూడా 16th అక్టోబర్ అండి. 16th అక్టోబర్ ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ వీ అబ్జర్వ్ ఇట్ యాజ్ ద వరల్డ్ ఫుడ్ డే. ఎందుకని? హెల్దీ డైట్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో, మాల్న్యూట్రిషన్ యొక్క ప్రివలెన్స్ అనేటువంటిది ఎలా ఉంది, ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎంత ఇంపార్టెంటో అనేటువంటి వాటి గురించి మనకి అవేర్నెస్ని క్రియేట్ చేయడం గురించి ఈ యొక్క డేని మనకైతే కనుక అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకని ఈ డే తీసుకున్నారు మనకి? ఎందుకని అంటే కనుక టు కమామరేట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద FAO, Food and as well as Agricultural Organization in the year 1945. 1945లో మనకైతే కనుక FAO అనేటువంటి బాడీ మనకైతే ఎస్టాబ్లిష్ అయింది. సో అందుకు గాను మనకి ఈ యొక్క పర్టికులర్ డేని మనం తీసుకుని వరల్డ్ ఫుడ్ డేగా మనం అయితే సెలబ్రేట్ చేయడం, అబ్జర్వ్ చేయడం జరుగుతుందండి. వరల్డ్ ఫుడ్ డేకి సంబంధించినటువంటి తెలియాల్సింది ఏంటి అని అంటే కనుక డైరెక్టర్ జనరల్ ఎవరైనా అడుగుతూ ఉంటారు. డైరెక్టర్ జనరల్ వచ్చేసి క్యూ డాంగ్యూ ఈజ్ ద ఆన్సర్. క్యూ డాంగ్యూ అండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి రోమ్, ఇటలీలో అయితే ఉన్నాయి.
రోమ్ ఇటలీలో అయితే కనుక మనకి హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది మనకి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1945లో ఎస్టాబ్లిష్ అయిందండి. సో ద ఆన్సర్ ఇచ్చేసి 16th October ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద హెల్దీ డైట్స్. మనకి ఏంటంటే కనుక వరల్డ్ ఫుడ్ డేని మనం సెలబ్రేట్ చేస్తాం, అబ్జర్వ్ చేస్తాం. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. On 15th October 2024, the district master plan under the PM Gati Shakti National Master Plan for 27 aspirational districts were launched to mark the successful completion of the 3 years of PM Gati Shakti NMP. Which ministry recently launched this particular initiative? So recently మనకి సో మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ రీసెంట్గా అయితే కనుక దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ ఈ యొక్క డిస్ట్రిక్ట్ మాస్టర్ ప్లాన్ డిఎంపి అనేటువంటి వాటిని మనకి అరౌండ్ ఫర్ 27 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి మనకి లాంచ్ చేశారనమాట. కమింగ్ డేస్లో వీళ్ళు ఏంటి అంటే కనుక నెక్స్ట్ 18 monthsలో దీన్ని 750 డిస్ట్రిక్ట్స్కి మేమైతే కనుక ఎక్స్పాండ్ చేస్తాము అని అయితే కనుక చెప్పడం జరుగుతుంది. పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేటువంటి దాన్ని ఎప్పుడు తీసుకుని వచ్చారని కూడా మనకు అడుగుతూ ఉంటారు. పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఎన్ఎంపి దీన్ని మనకి 2021లో దీన్ని అయితే కనుక తీసుకుని రావడం జరిగిందండి. 2021 దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ అవుట్లే గురించి మనం తీసుకుంటే కనుక అరౌండ్ హౌ మెనీ 100 lakh crore మనకి 100 lakh crore ఈజ్ బేసికల్లీ ద అవుట్లే. ఇట్ ఈస్ మెయిన్లీ డ్రివెన్ బై ద 7 engines అండి. మెయిన్లీ డ్రివెన్ బై అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనమాట. పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అంటారు. మెయిన్లీ డ్రివెన్ బై దట్ ఆఫ్ ద 7 enginesకి సంబంధించి ఉంటుంది ఇది. లైక్ ఏమేంటి ఇంజిన్స్? ఫస్ట్ వన్ వచ్చేసి రోడ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్, దెన్ వీ హ్యావ్ ద మాస్ ట్రాన్స్పోర్టేషన్, అండ్ దెన్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ దెన్ రైల్వేస్ and as well as the ports, and finally waterways. So these are considered as the 7 engines under the PM Gati Shakti National Master Plan. So దీనికి సంబంధించి ఏంటంటే డిస్ట్రిక్ట్ మాస్టర్ ప్లాన్స్ అనేటువంటి వాటిని రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ వాళ్ళు అయితే కనుక లాంచ్ చేయడం అయితే కనుక జరిగింది. టు కమమరేట్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద PM Gati Shakti ప్లాన్ ఫర్ 3 years, 3 years అనమాట. క్లియర్? ద ఆన్సర్ వచ్చేసి బి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. In which year was the Payment and Settlement Systems Act enacted, under which the Piramal Payment Services Limited received the RBI approval for its prepaid payment instrument, Piramal Pay? Yes. So then manaki enti ante kanaka something called as Piramal Capital and as well as Housing Finance undandi manaki. Piramal Capital and as well as the హౌసింగ్ ఫైనాన్స్ అనేటువంటి దాని యొక్క మనకి సబ్సిడరీయే ఈ యొక్క పిరమాల్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్. సో దీనికి సంబంధించి రీసెంట్గా అప్రూవల్ అయితే కనుక ఇవ్వడం జరిగింది. పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ వీళ్ళదే ఈ యొక్క పిరమాల్ పే అనేటువంటిది లిమిటెడ్. వీళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్ మనకి ఏంటంటే కనుక వీళ్ళ యొక్క ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ అయితే తీసుకుని వచ్చారు. సో దాని పేరే పిరమాల్ పే అని చెప్పేసి. ఎస్. సో దీన్ని మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే కనుక రీసెంట్గా అప్రూవల్ అయితే కనుక ఇచ్చారు. అండర్ ద పేమెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ అంటారు. సిస్టమ్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందని చెప్పేసి అడుగుతారు. 2007 అండి. 2007లో మనకి అయితే కనుక యాక్ట్ అయితే వచ్చింది. So in which year was the Payment and Settlement Systems Act enacted, under which the Piramal Payment Services Limited received RBI approval for its prepaid instrument called Piramal Pay? The answer is C. 2007 is the answer manaki. Yes. So this was the next important question, Andy. Yes, let us move forward to the next one.